సారీ అమ్మా, తెలుసో తెలియకో మా వల్లే నీకీ కష్టం వచ్చింది. పుట్టుకతోనే ఎవరూ అనాథలు కాదమ్మా, అనాథను చేస్తేనే అవుతారు. నీకు ఎవరూ లేరని ఇక నుంచి భయపడకో. నీకు మేమందరం సొంత వాళ్ళమే అనుకో. బంధాలు బంధుత్వంతోనే రానక్కర్లేదు, మనం లోపల ఫీల్ అయినా చాలు. సరేనా? సరే అన్నయ్య. అన్నయ్య? ఎవరే నీకు అన్నయ్య? 4 ముక్కలు మాట్లాడగానే వరుసలు కలుపుతున్నావు. సొంత వాళ్ళు అని అనుకోమన్నారు కదా అని సొంత చెల్లెలా ఫీల్ అవ్వ. నువ్వొక దిక్కు ముక్కు లేని అనాథవని స్పృహలో ఉండు. నిషి, పిలిచింది నన్ను, నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? మధ్యలో నీకేంటి? నిన్ను పిలిస్తే మాకేంటి? నువ్విచ్చిన ఆలుస్తో మాకు వరసలు కలిపితే ఊరుకోవని చెప్తుంది. పిలవాలని మనసు కనిపిస్తేనే ఆ పిలుపు వస్తుంది యువరాజ్. మీరు ఊరుకోనంతగా పిలవలేదు. శ్రీవల్లి, నువ్వు ఎవరి మాటల్ని మనసుకు తీసుకోకమ్మా. మన చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండవు కదా. ఈ మాటలేం పట్టించుకోకు. నన్ను అన్నయ్య అనే పిలువు. అలా పిలిస్తేనే మన మధ్య బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నీకు ఈ అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం వస్తుంది. థ్యాంక్స్ అన్నయ్య. శ్రీవల్లి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. తెలిస్తే నీకేమైనా హెల్ప్ అవుతుందేమోనని. నువ్వు పుట్టుకతోనే అనాథవా లేక మధ్యలో? తెలీదండి, నేను పుట్టగానే మా అమ్మ వదిలేసిందంట.